జీ న్యూస్ టుడే సహకారంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ ముందుకు తీసుకొచ్చిన ఈ ప్రత్యేక కార్యక్రమం జానో సంజో బడోకు స్వాగతం. వ్యవసాయ రుణ ఉత్పత్తులపై అవగాహన కల్పించడానికి మరియు రైతుల రుణ క్రమశిక్షణను ప్రోత్సహించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా అగ్రి లోన్ అవేర్నెస్ వీక్ను జరుపుకుంటోంది. ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో జోగులాంబ గద్వాల జిల్లా రీజనల్ మేనేజర్ సునీత మనతో ఉన్నారు. వారితో జీ న్యూస్ టుడే ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమైంది. భారతదేశ వ్యాప్తంగా రైతులంతా కూడా తమ పంట పనుల్లో నిమగ్నమయ్యారు. కొందరు ఆర్థికంగా ఉన్నవాళ్ళు ఎటువంటి లోన్స్ అవసరం లేదు, కానీ కొంతమంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నవారు మాత్రం వారికి తప్పనిసరిగా లోన్స్ అవసరం. అటువంటి లోన్ల ప్రక్రియలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు సోచో సంజో బడో పేరుతో ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంలో అగ్రి లోన్ అవేర్నెస్ వీక్ పేరుతో ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డుకి సంబంధించి రైతులకు ఏమాత్రం ఆలోచన చేసే విధంగా కిసాన్ క్రెడిట్ కార్డు యొక్క ప్రాముఖ్యత, వాటి ఉపయోగాలు, కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల కలిగే లాభాలను గురించి నల్గొండ క్లస్టర్ జోగులాంబ గద్వాల జిల్లా రీజనల్ మేనేజర్ సునీత గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే, చెప్పండి, ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు వల్ల ఉపయోగాలేంటి, రైతులకు ఈ కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అందరికీ నమస్కారం అండి. ముందుగా మీకు మీ ఛానల్ వారికి ధన్యవాదాలు. రైతు సోదరి మనులకి నమస్కారం అండి. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఒక రుణ ప్రక్రియ అండి. ఇది ఒక రుణం కాదు, ఇది నిరంతరంగా వ్యవసాయదారులకి రుణము అవైలబుల్గా ఉంచేందుకు చేపట్టిన ఒక కార్యక్రమము. ఇందులో వాళ్ళు 5 సంవత్సరాలకు గాను మేము ఒక రుణం ఇస్తాము. వాళ్ళు ప్రతి సంవత్సరం దీన్ని నిరంతరంగా రెన్యువల్ చేయించుకొని వాళ్ళ పంటలకి అనుగుణంగా ఈ లిమిట్ని వాళ్ళు వాడుకోవచ్చండి. దీన్నే కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటాం. కిసాన్ క్రెడిట్ కార్డు పునరుద్ధరణకు సంబంధించి రైతులకు కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నాయి. ఒకసారి కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకున్న తర్వాత రైతులు మళ్ళీ పునరుద్ధరించుకోవాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది కూడా చెప్పే ప్రయత్నం చేయండి మేడం. ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది మనము రైతులకు ఇచ్చే పంట రుణం అండి. ఇందులో ప్రతి సంవత్సరము రైతులు సులభతరంగా వాళ్ళు రెన్యువల్ చేయించుకోవచ్చండి. వాళ్ళు ఎలాంటి డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రతి సంవత్సరము చేయనవసరం లేదు. వాళ్ళు ప్రతి 12 నెలల లోపల ఒకసారి డబ్బులు కట్టి మళ్ళీ తీసుకోవచ్చు. దాన్ని రెన్యువల్ కనుక చేయించుకుంటే, ఈ పునరుత్పత్తి కనుక చేయించుకుంటే ప్రతి ఇయర్ వాళ్ళకి వడ్డీ రాయితీతో పాటు తక్కువ వడ్డీకి రుణము నిరంతరంగా లభిస్తుంది ఒకటి. ఇంకొకటి, వాళ్ళకి అధిక వడ్డీలకి బయట రుణం తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఇంకా మిగతా అన్ని గవర్నమెంట్ సబ్సిడీల స్కీమ్లో కూడా వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో మొదటి సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు విడతల వారీగా రుణాలు ఇస్తున్నారు. మొదటి సంవత్సరం 7%తో రుణాలు ఇస్తున్నారు. క్రమం తప్పకుండా కట్టిన రైతులకి, 12 నెలలలోపు కట్టిన రైతులకు ఎటువంటి రాయితీలు ఉండబోతున్నాయి మేడం? సరే, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ లిమిట్ అనేది రైతులకు ఉన్న పొలము, వాళ్ళు వేసే పంట ఆధారంగా మేము వాళ్ళకి లిమిట్ నిర్ణయిస్తామండి. ఇన్ని పంటలు వేస్తారు, 2 పంటలు వేస్తారు, వాళ్ళకి ఎంత రుణం అవసరం అవుతుంది. ఈ డిస్ట్రిక్ట్ టెక్నికల్ కమిటీ ద్వారా ఇచ్చిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం వాళ్ళకు ఉన్న పొలానికి, వాళ్ళు వేస్తున్న పంట ఆధారంగా లిమిట్ నిర్ణయించడం జరుగుతుంది. ఆ లిమిట్ని ప్రతి సంవత్సరము 10% చొప్పున పెరుగుతూ 5 సంవత్సరాలకు గాను ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరము మళ్ళీ దానికి కొత్త డాక్యుమెంటేషన్ ఏమి ఉండదండి. వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతి సంవత్సరము 10% పెరుగుతూ ఉంటుంది. వాళ్ళు 12 లోపల కడితే 12 నెలల లోపల కనుక వాళ్ళు డబ్బులు కట్టి వాళ్ళ అకౌంట్ను రెన్యువల్ చేసుకుంటే వాళ్ళకి 7%కి ఇచ్చిన రుణంలోంచి 3% ప్రోత్సాహకంగా వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి 4%కే పంట రుణము రైతులకి లభిస్తుంది. ఈ నెల 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు అగ్రి లోన్ అవేర్నెస్ వీక్ పేరుతో SBI కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ ఎలా ఉంది, ఎలా జరగబోతోంది? అంటే రైతులకి ప్రతి సంవత్సరము పంట రుణం రెన్యువల్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకు ఉండే లాభాలను వాళ్ళకు తెలియజేయడం కోసము ఇది ఈ నెల 9 నుంచి 13 వరకు మేము ఒక పండుగలాగా చేసి ప్రతి ఊర్లో, ప్రతి బ్రాంచ్ ఏరియాలలో మేమే విలేజ్ క్యాంప్స్ కండక్ట్ చేసి
లోకల్ వాళ్ళ సర్పంచులది వాళ్ళ లోకల్ వాళ్ళ సహాయకులతో మేము మీటింగులు పెట్టి రైతులకి అవగాహన కల్పిస్తున్నామండి. ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడం వల్ల వాళ్ళకి 4% పంట రుణం లభిస్తుందని రైతులకి తెలియజెప్తున్నాము. దీనికి మేము మా బ్యాంకు స్టాఫ్ని, మా ఎస్బాస్ అని మేము ఇంకొక ఫీట్ ఆన్ స్ట్రీట్ పీపుల్ని, అంటే రైతుల ఇండ్లకి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము. రేపొద్దున రెన్యువల్ కోసం కూడా మేమే రైతుల ఇంటి వరకు వెళ్తున్నామండి. వెళ్ళి వాళ్ళకి పంట రుణము ప్రతి సంవత్సరం చేసుకోవడం వల్ల ఉండే లాభాలు, ఒకవేళ చేసుకోకుండా దాన్ని పెండింగ్ పెడితే ఉండే నష్టాలని మేము వివరించి వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం సార్ ప్రతి సంవత్సరం రెన్యువల్ చేసుకోవడానికి. ఈ అగ్రికల్చర్ అవేర్నెస్ వీక్ ఏదైతే నిర్వహిస్తున్నారో మొత్తం ఓవరాల్గా రైతులందరికీ ఎస్బీఐ తరఫున మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది మేడం? రైతులందరికీ నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీ రుణము మీరు ఏ డేటులో తీసుకున్నారు, ఏ డేటు లోపల మీరు రెన్యువల్ చేసుకోవాలన్న డేటు మీరు తెలుసుకోండి. ఆ లోపు మీరు మీ బ్యాంకుని చేరుకోండి. మీకు కన్వీనియంట్ అయిన డేటు 12 నెలల లోపు ఎప్పుడైనా రెన్యువల్ చేసుకోవచ్చు. మీరు ఏదో రోజు మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్ళక్కర్లేదు. మీరు మీ ల్యాండ్ డాక్యుమెంటును, మీరు పంట వివరాలు, ఇవి 2 మా బ్యాంక్ వాళ్ళకి ఇస్తే, మా బ్రాంచ్ల వాళ్ళకి ఇస్తే మేము వాళ్ళు 10 నిమిషాలు, పావు గంటలో మీకు రెన్యువల్ చేసి ఇస్తారు. దీనికి సత్వరంగానే ప్రతి సంవత్సరం నిరంతరంగా జరిగే అకౌంట్ రెన్యువల్ అయితే సత్వరంగానే అయిపోతుంది. కాబట్టి రైతులందరూ సకాలంలో వాళ్ళ పంట రుణాలని చెల్లించి 1 year లోపల రెన్యువల్ చేసుకొని తక్కువ వడ్డీకి రుణం పొంది మాతో వాళ్ళ రైతులకి మా బ్యాంకు చేరువలో ఉండేటట్టుగా చూసుకోమని మా ప్రార్థన. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా కేవలం రుణాలు మాత్రమే కాకుండా రైతులకు ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేడం? సార్, కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది రైతులకి మా దగ్గర ఉన్న ఒక పాస్పోర్ట్ లాంటిదండి. బ్యాంకుకును రైతుకి ఉండే ఒక కనెక్షన్. దీనివల్ల ఇది కరెక్ట్గా ప్రతి సంవత్సరం రెగ్యులర్గా రెన్యువల్ చేసుకునే పంట రుణ ఖాతా బ్యాంకు దగ్గర కలిగి ఉంటే రైతులు వాళ్ళ అన్ని అవసరాలకి బ్యాంకు వాళ్ళకి అండగా ఉంటుందండి. వాళ్ళకి వ్యవసాయేతర రుణాలు, పంట రుణాలు కానివ్వండి, ఇంకా వాళ్ళకి ఎక్కువ పొలం ఉన్న వేరే హార్టికల్చర్ రుణాలు కానివ్వండి, వ్యవసాయ పనిముట్లకి రుణాలు కానివ్వండి, లేదా వాళ్ళ అగ్రికల్చర్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టుకోవాలన్నా, లేదా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా, వేరే అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ క్రెడిట్ ద్వారా మేము కిసాన్ సమృద్ధి రిన్ అని ఒక మా ప్రోడక్ట్ ఉందండి. ఎక్కువ పొలము, ఎక్కువ వాళ్ళకి పంట రుణం కావాలంటే 3 లక్షల కంటే అధికంగా ఎక్కువ మొత్తంలో రుణం కావాలని, పెద్ద మొత్తంలో వ్యవసాయం చేసే వాళ్ళకి కిసాన్ సమృద్ధి రిన్ ద్వారా మేము ఎక్కువ మొత్తాన్ని 20 లక్షలు 30 లక్షలు అయినా వాళ్ళకున్న పొలము, వాళ్ళు వేస్తున్న పంటలు ఆధారంగా మేము వ్యవసాయ రుణం ఇస్తామండి. ఇంకా గవర్నమెంట్ వారు చేయించే అనేక రకాలైన స్కీమ్స్ మా దగ్గర ఉన్నాయండి. ఏఎఫ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ ఫర్ అగ్రికల్చర్ ఇతర అనుబంధమైన యాక్టివిటీస్ చేయడానికి, రైస్ మిల్స్ కానివ్వండి, క్యాటల్ కానివ్వండి, ఇంకా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా క్యాటల్ కానివ్వండి, వాళ్ళ గొర్రెల పెంపకానికి కానివ్వండి, వాళ్ళ పాడి పరిశ్రమకి కానివ్వండి మా దగ్గర రుణాలు ఉంటాయి. ఏఈఎల్ వాళ్ళకి అగ్రికల్చర్కి సంబంధించిన ఇంకా వేరే ఫెసిలిటీస్, అనేక రకాలైన అగ్రికల్చర్ సంబంధించిన రుణాలు పొందడానికి కూడా వాళ్ళ క్రాప్ లోన్ అనేది ఒక కనెక్షన్ సార్. ఒక క్రాప్ లోన్ అనేది ఒక బ్యాంకుకును రైతులకి ఉన్న ఒక కనెక్షన్. సో మన బంధం అది. దాని ద్వారా వాళ్ళు ఎన్ని లోన్స్ వాళ్ళ ప్రతి అవసరానికి బ్యాంకు వాళ్ళకి చేరువలో ఉంటుంది, ఎలాంటి అగ్రికల్చర్ అలా కాకుండా వాళ్ళకి ఇంకా వేరే లోన్స్ కావాలన్నా, వాళ్ళకి హౌసింగ్ లోన్స్ కావాలన్నా, వాళ్ళ పిల్లలకి చదువులకి లోన్స్ కావాలన్నా అన్ని రకాల లోన్స్ ఉన్నాయండి. గృహ లోన్స్, కార్ లోన్స్, వెహికల్ లోన్స్, అన్ని రకాల లోన్స్కి మనకి ఒక మాకు నల్గొండ మాడ్యూల్లో కానివ్వండి, దేశమంతా ఎస్బీఐకి మాకు గ్రామీణ ప్రాంతాలలోనే మాకు ఎక్కువ శాఖలు ఉన్నాయండి. రైతులకి చేరువగా ఉండే బ్యాంక్ మాది. సో మేమంతా ముందున్నాం సార్, రైతులకి తోడుగా ఉన్నాం. ఎలాంటి ఫెసిలిటీస్ అయినా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. బట్ రైతులు ఏంటంటే క్రెడిట్ అనేది ఒక కనెక్షన్ లాగా, ఒక సెంటిమెంట్ లాగా, వాళ్ళు ప్రతి సంవత్సరం కనుక దాన్ని రెన్యువల్ చేసుకుంటే డెఫినెట్గా వాళ్ళకి అది యూజ్ అవుతుంది సార్. ఈ అవేర్నెస్ కోసమే మేము ఈ వారం రోజులు వివిధ రకాల కార్యక్రమాల ద్వారా రైతులను చేరువ అవ్వడానికి మేము ప్రయత్నం చేశాం.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కిసాన్ క్రెడిట్ కార్డు కేవలము రైతు రుణాల కోసం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు రీజనల్ మేనేజర్ సునీత గారు. కెమెరామెన్ ప్రవీణ్ కుమార్తో జీవి గౌడ్, జీ న్యూస్, మహబూబ్ నగర్.